వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కివీతో అంటే ఫాక్స్ నక్క చిన్న బేబీలా ఉంటుందన్నమాట. సో ఆ షేప్లో మనం తయారు చేసుకున్నాం. స్లైసెస్ రూపంలో కట్ చేసుకున్నాం. ఓకే, సో స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి. పైన అనేది కూడా కొంచెం లేవల్గా ఉండేట్టుగా చూసుకోవాలి. సో కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనకు కివిది. కాబట్టి దీంతో కొన్ని రకాల కార్వింగ్స్ కానీ గార్నిష్లు కానీ చేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సో రౌండ్ స్లైసెస్. సో దీంట్లోంచి ఒక్కొక్క దాంట్లోంచి మనం దానికి కావాల్సిన షేప్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ హెడ్ కోసం కొంచెం ఫ్లాట్గా వచ్చే విధంగా చూస్తున్నాను నేను. కింద వచ్చేసి బాడీ, ఇంకొక స్లైస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది టేల్ కొరకు కట్ చేస్తున్నాను నేను. రెండు చెవులు, నెక్స్ట్ ఇక్కడ ఆలివ్స్ తీసుకుంటున్నాను. ఓకే, 2 రౌండ్స్. సో ఇక్కడ ఐస్ వస్తాయి. ఇక్కడ నోస్ వచ్చేసి హాఫ్ పెడుతున్నాను. కొంచెం ఇలా ముందుకు పొడుచుకొని వచ్చినట్టుగా ఉంటుంది కదా. ఇక్కడ 2 రౌండ్స్. ఓకే, ఇలా సింపుల్గా మనం ఫ్రూట్స్తో మనకు నచ్చిన
యానిమల్స్ కానీ లేదా బర్డ్ షేప్లలో తీసుకురావచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా స్కూళ్ళలో కాంపిటీషన్స్ అయినప్పుడు ఇలాంటి డిజైన్లు చేసుకొని రావాలనుకుంటే మనం స్లైసెస్ అన్ని కట్ చేసి ఇచ్చి ఎలా అరేంజ్ చేయాలో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కూల్లో వెళ్ళి అరేంజ్ చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా చేసుకునే మెథడ్ అనమాట ప్లేట్ గార్నిష్ ఇది. సో కంపల్సరీగా ట్రై చేయండి. అలా చేస్తూ ఉంటేనే మనకు కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో చాలా ఈజీ, మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో దేంతో అయినా మనం తయారు చేసుకోవచ్చు. కివి ఏంటంటే కొంచెం ఆ మధ్యలో ఆ సీడ్ పార్ట్ వైట్, అలాగే పక్క నుంచి కొంచెం లైట్గా పిస్తా గ్రీన్ కలర్ సూపర్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను దాంతో ట్రై చేశాను. ఓకేనా?